2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంక సూపర్ 8కు దూసుకెళ్లింది. గ్రూప్ బిలో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది శ్రీలంక. అజేయ సెంచరీతో ఊచకోత కోసిన పాతం నిశంక లంకను ఒంటి చేత్తో గెలిపించాడు. దీంతో లీగ్ దశలో వరుసగా 3 విజయాలు నమోదు చేసిన శ్రీలంక హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8లో అడుగుపెట్టింది. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు సూపర్ 8లో అడుగుపెట్టిన 5 జట్టుగా నిలిచింది. దీంతో మరో 3 జట్లకు మాత్రమే ప్రస్తుతం సూపర్ 8లో బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే టాప్ టీం ఆస్ట్రేలియా దాదాపుగా సూపర్ 8 రేస్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకే ఒకటి గెలిచిన ఆస్ట్రేలియా 2 పాయింట్లతో గ్రూప్ బిలో 3వ స్థానంలో ఉంది. దీంతో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ సూపర్ 8లో చోటు దక్కడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచిన జింబాబ్వే 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఆ జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఒకటి గెలిచినా ఈజీగా సూపర్ 8కు చేరుకుంటుంది. లేదంటే 2 ఓడిపోయినప్పటికీ నెట్ రన్ రేట్ ఆస్ట్రేలియా కన్నా మెరుగ్గా ఉంది. ఈ లెక్కన చూసిన జింబాబ్వేకి సూపర్ 8 బెర్తు దక్కుతుంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు సూపర్ 8 బెర్తు దక్కాలంటే ఒకే ఒక దారి ఉంది. జింబాబ్వే తమకు మిగిలిన 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోవాలి. అదే సమయంలో తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ రన్ రేట్తో గెలవాలి. కానీ ఇది జరగడం చాలా కష్టం. ఇక ఈ శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో 11 రికార్డులు కూడా నమోదయ్యాయి. పల్లెకెళ్ళి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కూడా ఆఫ్ సెంచరీలతో చెలరేగి మరి తొలి వికెట్కు 52 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 9 ఓవర్ల స్పిన్నర్ దుషన్ హేమంత్ విడదీశాడు. లాంగ్ ఆఫ్ లో కమిన్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ట్రావిస్ హెడ్. దీంతో 104 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 193 స్ట్రైక్ రేట్ తో 7 4లు 3 6లతో 29 బంతుల్లో 56 పరుగులు చేశాడు ట్రావిస్ హెడ్. ఇక్కడ నుంచి శ్రీలంక బౌలర్లు చెలరేగారు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. ముఖ్యంగా దుషణ హేమంత్ వరుసగా వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వన్ డౌన్ బ్యాటర్ కామెరన్ గ్రీన్ ను 3 పరుగులకే మరో స్పిన్నర్ దున్నిత్ వెళ్ళలాగే అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన స్పిన్నర్ దుషన్ హేమంత్ ఆఫ్ సెంచరీతో చెలరేగుతున్న కెప్టెన్ మిచెల్ మార్ష్ను లెగ్ బైస్లో ఫెయిల్యూర్ చేర్చాడు. 200 స్ట్రైక్ రేట్తో 8 4లు 2 6లతో 27 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు మిచెల్ మార్ష్. 6 పరుగులు మాత్రమే చేసిన టిమ్ డేవిడ్ను 13వ ఓవర్లో మరో స్పిన్నర్ కమిన్ మెండిస్ అవుట్ చేశాడు. దీంతో 130 పరుగులకే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్ కలిసి 5వ వికెట్కు 30 పరుగులు జోడించారు. మరోసారి చెలరేగిన దుషన్ హేమంత్ ఈ భాగస్వామిని 17వ ఓవర్లో విడదీశాడు. 1 4 1 6తో 15 బంతుల్లో 22 పరుగులు చేసిన మ్యాక్స్వెల్ ఇచ్చిన క్యాచ్ను నిశంక అద్భుతంగా అనుకున్నాడు. 3 4లతో 22 బంతుల్లో 27 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్ను ఆ తర్వాతి ఓవర్లోనే పేసర్ దుషమంత చెమీరియా పవిలియన్ చేర్చాడు. 3 పరుగులు చేసిన కూపర్ కనోలిని 19 ఓవర్లో స్పిన్నర్ మహేష్ తీక్షణ అవుట్ చేశాడు. ఇక పేసర్ చెమీరియా వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. బాటిలెట్, ఆడమ్ జంపర్ రన్అట్లు కాగా 4 పరుగులు చేసిన స్టోనీస్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లలో 181 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. ఒకానొక దశలో ఈజీగా 200 స్కోర్ చేసేలా కనిపించిన ఆస్ట్రేలియా చివరకు అతి కష్టం మీద 180 దాటింది. తొలి వికెట్కు 104 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత 77 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 9 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివరి 13 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. శ్రీలంక బౌలర్లో హేమంత్ 3 వికెట్లతో చెలరేగాడు. చెమ్మిర 2 వికెట్లు పడగొట్టాడు. తీక్షణ వెళ్లలాగే మెండిస్ తల వికెట్ తీశారు. కాగా పేసర్ పతిరన్న 4 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి గాయం కారణంగా బయటికి వెళ్ళిపోయాడు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు 2వ ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ కుశల్ పెరీరాను ఒకే ఒక్క పరుగుకు మార్కస్ స్టోయినిస్ పేవిలియన్ చేర్చాడు. శ్రీలంక చేజింగ్ సమయంలో ఆస్ట్రేలియాకు ఇదొక్కటి మాత్రమే మంచి విషయంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత శ్రీలంకనే పూర్తిగా డామినేట్ చేసింది. ఆ తర్వాత మరో ఓపెనర్ పాతం నిశంక, వన్ డౌన్ బ్యాటర్ కుశల్ మెండిస్ కలిసి విధ్వంసం సృష్టించారు. 4లు 6లతో ఊచకోత కోశారు. స్కోర్ బోర్డును ఎక్స్ప్రెస్ వేగంతో పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కుశల్ మెండిస్ అయితే ఈ ప్రపంచ కప్లో వరుసగా 3 హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ కూడా 100 దాటింది. అయితే ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 13వ ఓవర్లో స్టోయినిసే విడదీశాడు. 134 స్ట్రైక్ రేట్తో 6 4లు 1 6తో 38 బంతుల్లో 51 పరుగులు చేసిన కుశల్ మెండిస్ కూపర్ కనోల్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 105 పరుగులకు శ్రీలంక 2 వికెట్లు కోల్పోయింది. నిశంక మెండిస్ కలిసి 2వ వికెట్కు 66 బంతుల్లో 97 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాత పవన్ రత్ననాయక అండతో ఓపెనర్ నిశంక మరింత రెచ్చిపోయాడు. పవన్ రత్ననాయక అయితే వచ్చి రాగానే ఎదుర్కొన్న మొదటి 2 బంతులను బౌండరీకి తరలించాడు. నిశంక అయితే వరుసగా 4లు 6లతో విశ్వరూపం చూపించాడు. చూస్తుండగానే సెంచరీకి చేరుకున్నాడు. మొత్తంగా 192 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన పాతం నిశంక 10 4లు 5 6లతో 52 బంతుల్లోనే
సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టీ20 ప్రపంచ కప్ 2026లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో లక్ష్యాన్ని కూడా శ్రీలంక జట్టు 18 ఓవర్లలోనే పూర్తి చేసింది. దీంతో మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. సెంచరీ చేసిన నిశాంకతో పాటు 15 బంతుల్లోనే 28 పరుగులు చేసిన పవన్ రత్ననాయక నాటౌట్గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లో స్టోయినిస్ 2 వికెట్లు తీశాడు. సెంచరీ చేసిన నిశాంకకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 11 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి రికార్డ్ ఏంటంటే ఆస్ట్రేలియా తరపున టీ20లో అత్యధికంగా 13 ఇన్నింగ్స్ల విరామం తర్వాత 50+ స్కోర్ చేసిన ఓపెనింగ్ బ్యాటర్గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. రెండో రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 3 మ్యాచ్ల్లో 50+ స్కోర్ చేసిన 5వ బ్యాటర్గా కుషల్ మెండిస్ నిలిచాడు. శ్రీలంక తరపున 2వ బ్యాటర్గా ఉన్నాడు. మూడో రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో శ్రీలంక తరపున సెంచరీ చేసిన 2వ బ్యాటర్గా పాతుమ్ నిశాంక నిలిచాడు. నాలుగో రికార్డ్ ఏంటంటే టీ20లో శ్రీలంక తరపున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన 2వ బ్యాటర్గా పాతుమ్ నిశాంక నిలిచాడు. ఐదో రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన కావడం గమనార్హం. ఆరో రికార్డ్ ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఓ జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్య ఛేదన ఇదే కావడం గమనార్హం. ఏడో రికార్డ్ ఏంటంటే ఏ జట్టు అయినా సరే శ్రీలంక గడ్డ మీద టీ20లో ఛేదించిన 2వ అత్యధిక లక్ష్య ఛేదన ఇదే. ఎనిమిదో రికార్డ్ ఏంటంటే ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా టీ20లో వరుసగా 2 మ్యాచ్ల్లో వికెట్లు తీయకపోవడం 2024 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొమ్మిదో రికార్డ్ ఏంటంటే శ్రీలంక తరపున టీ20లో అత్యధికంగా 97 సిక్స్లు బాదిన బ్యాటర్గా కుషల్ మెండిస్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 96 సిక్స్లు బాదిన దసున్ చెనకను అధిగమించాడు. పదో రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో మొత్తం 365 పరుగులు నమోదయ్యాయి. శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. చివరగా 11వ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో నిశాంక బౌండరీల ద్వారానే 70 పరుగులు చేశాడు. దీంతో టీ20లో శ్రీలంక తరపున అత్యధిక పరుగులు బౌండరీల ద్వారా చేసిన బ్యాటర్గా నిశాంక చరిత్ర సృష్టించాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.